అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగం రెండూ కలిసి ఉన్న ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలానికి ప్రధాని మోదీ మొదటిసారిగా వస్తున్నారు. టెంపుల్ టూరిజంలో భాగంగా శ్రీశైలాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ మాస్టర్ ప్లాన్ ప్రధాని ముందుంచనుంది. అయితే నల్లమల అభయారణ్యం, పెద్ద పులుల సంరక్షణ, సందర్శకులు తగ్గట్టుగా అభివృద్ధి చేయడం అంటే కూటమికి ఖచ్చితంగా సవాలే. ఇందుకు అనుగుణంగా ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తుంది. మోదీ టూర్ ఆలయ అభివృద్ధికి మలుచుకునేందుకు ప్లాన్ కూడా సిద్ధం చేస్తుంది. ఇక మోదీ పర్యటనతో శ్రీశైలానికి మహర్దశ పట్టనుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల మధ్య దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో శ్రీశైలం మహాక్షేత్రం ఉంటుంది. ఈ క్షేత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి ప్రతి ఏటా లక్షల్లో భక్తులు స్వామి అమ్మను దర్శించుకుంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా కర్ణాటక భక్తులైతే భ్రమరాంబదేవి అమ్మను తమ ఆడబడుచులా భావిస్తారు. దీంతో ప్రతి ఉగాదికి 100 కిలోమీటర్ల పాదయాత్ర నడుచుకుంటూ అమ్మకు సారి సమర్పిస్తారు. సాధారణంగా ప్రతిరోజు 30,000 మంది భక్తులు స్వామిని దర్శించుకోగా శివరాత్రి, కార్తీక మాసంలో అయితే ఈ సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఇక శివరాత్రి సందర్భంగా భక్తులు శివమాలను ధరించి నల్లమల అటవీ ప్రాంతమైన వెంకటాపురం నుంచి శ్రీశైలానికి పాదయాత్రగా వస్తూ ఉంటారు. ఇక ప్రకృతి సహజ సౌందర్యానికి నిలవైన దట్టమైన నల్లమల అటవీ ప్రాంతాన్ని సందర్శకులకు తగ్గట్టుగా అభివృద్ధి చేసేందుకు సవాలుతో కూడుకున్న పని. ఇప్పటికే సీఎం చంద్రబాబు పలుమార్లు శ్రీశైల క్షేత్రం పర్యటించి ఆలయాన్ని టెంపుల్ టూరిజంలో భాగంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. శ్రీశైల అభివృద్ధికి అక్కడ పరిసరాల్లో 2,000 హెక్టార్ల అటవీ భూములు అవసరమవుతుందని కూడా అధికారులు లెక్క తేల్చారు. వన్య మృగ సంరక్షక అటవీ ప్రాంతం కావడంతో కేంద్ర అటవీ పర్యావరణ వాతావరణ విభాగాల అనుమతులు ఖచ్చితంగా తీసుకోవాలి. ఒకవేళ కూటమి సర్కార్ దృష్టి పెట్టి శ్రీశైలం పట్టణాభివృద్ధికి ఆల్రెడీ బ్లూ ప్రింట్ ఇప్పటికే తయారు చేస్తుంది. ఇక రెవెన్యూ, వ్యవసాయపరమైన భూముల్లో దాదాపు 800 ఎకరాల సేకరణపై నివేదిక రూపొందించారు. ప్రస్తుతం మోదీ ద్వారా బలమైన ప్రయత్నం చేసేందుకు కూటమి ప్రభుత్వ పెద్దలు నిర్ణయించుకున్నారు. ఇక శ్రీశైలం క్షేత్రం అటవీ ప్రాంతంలో ఉండడంతో వన్యప్రాణులు, పెద్ద పులుల సంచారం ఎక్కువగా ఉంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా ప్రణాళికలు రూపొందించింది. వన్యప్రాణుల మనుగడకు సమస్యలు ఎత్తకుండా చేపట్టే అభివృద్ధి ప్రణాళికను ప్రధాని ముందు ఉంచనుంది. అందుకు కేంద్ర అటవీపరమైన అనుమతులు లభిస్తే దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న శబరిమల తరహాలో అభివృద్ధి సాధ్యమని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా మోదీకి వివరించనున్నారు. మాస్టర్ ప్లాన్లో వసతి సౌకర్యాలు, వాహనాల పార్కింగ్ కల్పించేందుకు కేంద్ర అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు వివరించారు. ముఖ్యంగా దోర్నాల, సున్నెపేట, దోమరపేట ప్రాంతాల జాతీయ రహదారుల వైపు నుంచి
శ్రీశైల క్షేత్రం కలిపే రహదారుల విస్తరణకు కూడా ఈ అనుమతులు అవసరమన్నారు. ఇక అటవీ భూములను దేవాదాయ శాఖకు బదిలీ చేసేందుకు తగిన అనుమతులకు సంబంధించి తాజా నివేదికలు కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మంత్రిత్వ శాఖలకు పంపేందుకు నివేదికలు సిద్ధం చేయాలని చంద్రబాబు నిర్దేశించారు. ఇక పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా అభివృద్ధి చేపట్టాలని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇందుకు ప్రముఖ శబరిమల క్షేత్రమే ఆదర్శంగా తీసుకోవాలని, అవసరమైన అధ్యయనం చేయాలని కూడా పవన్ సూచించారు. ఈ అంశాలు ప్రధాని మోదీకి వివరించేందుకు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరూ కలిసి మోదీకి ఈ ప్లాన్ వివరించనున్నారు. ఈ ప్రయత్నం ఫలిస్తే మాస్టర్ ప్లాన్ అమలుకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధికి నోచుకొని శ్రీశైల మహాక్షేత్రం మోదీ ఆమోదిస్తే అభివృద్ధి ఖాయమని పలువురు అంచనా వేస్తున్నారు. మొత్తానికి మోదీ టూర్ సందర్భంగా శ్రీశైలం రూపురేఖలు మారిపోనున్నాయి.